ద టాపిక్ ఈజ్ అబౌట్ లాంజివిటీ. 116 ఏళ్ల టొమికో ఇతోకా కన్నుమూత. టోక్యో. గిన్నిస్ రికార్డ్ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా ఉన్న జపాన్కి చెందిన టొమికో ఇతోకా డిసెంబర్ 29న ఇక్కడ ఆసియా నగరంలో కన్నుమూసినట్లు అధికారులు తెలిపారు. జపాన్లోని ఒకాసాలో 1908 మే 23న టొమికో జన్మించారు. ఆమె పాఠశాలలో చదివేటప్పుడు వాలీబాల్ ఆడేవారు. 20 ఏళ్లప్పుడు వివాహం చేసుకున్నారు. ఆమెకి 2 కుమారులు, 2 కుమార్తెలు సంతానం. అరటిపళ్ళు, స్థానికంగా దొరికే కాల్పిస్ అనే ప్రత్యేక పానీయాన్ని ఆమె ఎక్కువగా ఇష్టపడేవారు. గతేడాది 117 ఏళ్ల మరియా బ్రన్యాస్ చనిపోయిన తర్వాత టొమికో ఇతోకా ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా రికార్డు సాధించారు. ఇప్పుడు మనం 2 విషయాలు గమనించవచ్చు. పాఠశాలలో చదివేటప్పుడు వాలీబాల్ ఆడేవారు. అంటే స్కూల్ ఏజ్లో పిల్లలు ఆటలు ఆడటం చాలా ఇంపార్టెంట్ అనే విషయం మళ్ళీ అర్థమవుతుంది. రెండోది, ఆవిడ ఆహారం అరటిపళ్ళు అండ్ స్థానికంగా దొరికే కాల్పిస్ అనే ప్రత్యేక పానీయాన్ని ఇష్టపడేవారు. అంటే మన పెద్దవాళ్ళు కూడా చెప్తారు కదా, మనం నివసించే వాతావరణంలో 30 కిలోమీటర్ల వ్యాసార్థంలో పండిన పంటనే మనం ఆహారంగా తీసుకోవాలి. అలాంటి ఆహారాన్ని మాత్రమే మన శరీరం డైజెస్ట్ చేసుకోగలుగుతుంది. ఎందుకంటే మన శరీర ఉష్ణోగ్రతలు ఆహారం యొక్క పెరిగిన వాతావరణం 2 సమంగా ఉంటాయి కాబట్టి. రెండో రీజను, దేవుడు ఏ ప్రాంతంలో నివసించే వారి ఆరోగ్యపు అవసరాలకు మేరకు ఆ రకమైన ఆహారాలని పండే విధంగా ఈ సృష్టిని చేశాడు అని కూడా చెప్తుంటారు కాబట్టి. అందుకే నేను ఎలా ఆలోచిస్తానంటే, వంట నూనెల విషయంలో కూడా చాలామంది ఆలివ్ ఆయిల్ వాడాలి, అది హెల్త్కి మంచిదని చెప్తారు. కానీ ఆలివ్ ఆయిల్ మన దేశంలో పండదు. ప్లస్ ప్రాసెసింగ్ అదంతా ఎక్కడో జరుగుతుంది. దాని బదులుగా ఆలివ్ ఆయిల్ కంటే కూడా మన దేశంలో పండే నూనె గింజలు, కొబ్బరి నూనెల నుంచి వచ్చిన ఆయిలే మేలు అని నాకు అనిపిస్తుంటుంది. ఇలా ఇంకొక విషయం ఏంటంటే, ఈ 116 ఏళ్ల టొమికో ఇతోకా కూడా ప్రపంచంలోనే 5 బ్లూ జోన్స్లోని ఒక ప్రాంతమైన జపాన్ నుండి రావడం మనం గమనించాలి. బ్లూ జోన్స్ని ఎలా ఐడెంటిఫై చేశారంటే, ఎక్కువ కాలం బ్రతికి ఉంటున్న మనుషుల లైఫ్ స్టైల్ని స్టడీ చేయడానికి ఈ బ్లూ జోన్స్ని ఐడెంటిఫై చేశారు. అక్కడ బ్రతికే వాళ్ళందరూ కూడా చాలా ఎక్కువ కాలం 100 ఏళ్ల పైన బ్రతుకుతున్నారు.